తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులోని మోకాళ్ల పర్వతం వద్ద 53వ మలుపు వద్ద అస్సాంకు చెందిన 2 భక్తులు నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో తిరుమల కొండలను వీడియో తీశారు. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా తిరుమలలో ఎటువంటి డ్రోన్లు ఉపయోగించేందుకు అనుమతి లేదు. భక్తుల వాహనాలను అలిపిరి చెక్పోస్టు వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమల కొండపైకి అనుమతిస్తారు. అయితే అధికారుల కళ్ళు గప్పి 2 భక్తులు వారితో పాటు డ్రోన్ తీసుకురావడం, మోకాళ్ల పర్వతం ప్రాంతంలో దాన్ని వినియోగించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు అస్సాం వాసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. हाँ सर, what is the reason for drone cam in Tirumala? Only video, photograph. So any permission, sir? Any permission? Permission, sir? Just wait. I'll get. Let me get him. తిరుమలలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడం భక్తులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇటీవల చాలాసార్లు విమానాలు, హెలికాప్టర్లు తిరుమలపై నుంచి ప్రయాణించాయి. ఓ భక్తుడు శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకొచ్చి ఆనంద నిలయాన్ని ఫోటోలు తీశాడు. అలాగే రాజకీయ జెండాలతో ఉన్న వాహనాలు తిరుమలలో తరచూ తిరుగుతున్నాయి. టీటీడీ అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడం వల్లే తిరుమల ప్రతిష్ట మంటగలిసిపోతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. स्वामी आर्मी करा सर, आई एम फ्रॉम Tirumala reporter in Tirumala.